నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలను పరిశీలిద్దాం. ఈరోజు ఉన్నటువంటి హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు, రామ్నగర్లో మನೆమ్మ గల్లీలో నాలాలపై అక్రమంగా నిర్మాణాలు కూల్చివేత. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? రెండు రకాలైనటువంటి చర్చలు. ఒకటి, రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని ఉపేక్షించలేదు, ఎవరూ చేయలేనంత పెద్ద సాహసం రేవంత్ రెడ్డి చేశాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం ఒకటని చర్చ జరుగుతుంటే ఇది మంచి జరుగుతుందని. రెండవది, హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏదైతే అభివృద్ధి, కన్స్ట్రక్షన్, ఈ నిర్మాణ రంగానికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు హైదరాబాద్లో చెరువులకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు అసలు మా ఇల్లు కరెక్టే ఉందా లేదా అని వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి. లక్షలాది మంది ప్రజలు మంచి కట్టుకుంటే మాకేం ఇబ్బంది లేదంటే మంచిగానే కట్టుకున్నారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది. అందరూ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకోవడం. పర్మిషన్ కోసం వాళ్ళు లంచాలు ఇచ్చారా లేకపోతే రాజకీయ నాయకులు చెప్పిరా అనేటువంటిది సెకండరీ ఇష్యూ. పర్మిషన్ వచ్చిందనేటువంటిదే ఫైనల్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆ ముఖ్యమైనటువంటి అథారిటీ జిహెచ్ఎంసీ, దాని నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకొని కొన్ని ఏండ్ల తర్వాత వచ్చి ఇల్లు పలానా జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది అనేటువంటి మాట మాట్లాడు. ఇప్పుడు అనుమతులు లేకుండా కట్టడాలు కట్టిరు అంటే వాటిని కూల్చివేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. అన్ని అనుమతులు పొందిన తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత వచ్చి మీది బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది అనడం అనేటువంటిది అర్థవంతమా అర్ధరహితమా? చెరువులను కాపాడాలి కానీ అనుమతులు ఇచ్చింది ఎవరు? తప్పు అనుమతులు ఇచ్చిన వారిదా కట్టుకున్న వారిదా? అనుమతులు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నాం. మరి అనుమతులు ఇచ్చి కట్టుకున్న తర్వాత కూలగొట్టేటువంటి వాళ్ళ తప్ప? ఎవరిది తప్పు? ప్రజలు. ఇవాళ హైదరాబాద్లో చాలామంది, లక్షల మంది బిక్కుమంటున్నారు. కొత్తగా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు, వెంచర్లు వేసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళందరూ కరెక్టా? వీళ్ళే తప్ప కాదు, వాళ్ళది తప్పు ఉంది, వీళ్ళది తప్పు ఉంది. కానీ ముందుగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు కూలగొట్టడం అనేటువంటిది ఏ విధంగా సబబు? పర్మిషన్ ఉన్నటువంటి వాటిని కూలగొట్టాలంటే ఖచ్చితంగా వాటికి నష్టపరిహారం చెల్లించాలన్నా వద్దా? ఒకవేళ మీరు కూలగొడుతున్నారు, నిజమే అది చెరువులో, బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో ఉంది. పర్మిషన్ ఇచ్చినటువంటి ఇంటికి వీళ్ళు కొన్ని లక్షల రూపాయలు, కొన్ని చోట్ల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత వాటికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? అమాయకులైనటువంటి వాళ్ళు. ఒక్కొక్క ఇల్లు 2 సార్లు 3 సార్లు చేతులు మారినటువంటి జాగాలు కూడా ఉన్నాయి. అక్కడ ఇల్లు కట్టుకోకముందు ప్లాట్ ఒక ఆయన కొనుక్కున్నాడు, తను ఇంకొక ఆయన అమ్ముకున్నాడు, తర్వాత ఇంకొక ఆయన అమ్ముకున్నాడు, ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్నాక కూడా ఇల్లు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట ఇల్లు ప్లాట్ అమ్ముకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఒరిజినల్గా కొన్నటువంటి వాళ్ళు. తర్వాత 3-4 సార్లు చేతులు మారిన తర్వాత ఎవరైనా నమ్ముతారు కదా, ఇది 3 సార్లు సేల్ అయింది, 3 సార్లు దానికి సంబంధించినటువంటి సేల్ డీడ్ ఉంది, 3 సార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు వచ్చి నీ ఇల్లు పలానా చోట ఉందని చెప్తే తనకు తెలియకుండా ప్రతిదీ ఎంక్వైరీ చేయలేరు కదా. జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషను, రిజిస్ట్రేషన్ జరుగుతుంటే దానిపైన ఇంకా అనుమానాలు ఎందుకు ఉంటాయి? సో ఇట్లా ప్రజలంతా కూడా చెరువులకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు, నాలాలకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ముందుగా పర్మిషన్లు తీసుకున్న తర్వాత పర్మిషన్లు పొంది ఇవాళ అవి మీకు పర్మిషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది లక్షలాది మంది ప్రజలని ఇబ్బంది పెడుతున్నది. కొత్తగా వచ్చేటువంటి మీరేమో ప్రభుత్వ భూములకు, ఏది ప్రైవేట్ పెట్టుబడుల కోసము, ఇండస్ట్రీల కోసము, లేకపోతే కంపెనీల పెట్టుబడుల కోసము మీరేమో ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టుగా భూసేకరణ చేసి రైతుల దగ్గర ప్రైవేటు భూములన్నీ లాక్కొని వాళ్ళకు అభివృద్ధి పేరిట అన్నీ ఇచ్చేస్తారు. ఇవేమో ఇట్లా కూలగొడతారు. హైదరాబాద్ బ్రాండు పెరుగుతున్నదా తగ్గుతున్నదా అనేటువంటి విషయం. మిగిలిన శాంతి భద్రతలు వేరు. ఇవాళ గవర్నమెంటే ఇల్లు కూలగొడుతుంది అనేటువంటి ఒక మెసేజ్ వెళ్తే పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎట్లొస్తారు? మీరు అమెరికాకో ఇంకెక్కడికో పోయి దేశాలన్నీ తిరిగి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు పెట్టిన చోట మరి లేదంటే ప్రభుత్వ పరిపాలన విఫలమైనట్టే కదా. గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా ఫెయిల్యూరా కాదా? ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి గారి వాళ్ళు ఏం రుజువు చేసిరు అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కంటే ముందున్నటువంటి పరిపాలన అంతా కూడా శుద్ధ దండగా
వాళ్ళకు పరిపాలన చేత కాలేదు, అప్పుడున్నటువంటి అధికారులంతా లంచగొండులు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా లంచగొండి ప్రభుత్వాలు. అందుకనే ఇట్లా చెరువులను నాలాలను కబ్జా చేసినా కూడా అధికారులు అలసత్వం వహించారంటే వాళ్ళ పరిపాలన విఫలమైనట్టే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రుజువు చేస్తున్నది ఏంది అంటే అదే. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ నుంచి మొదలు పెడితే అంతకుముందు ఈ చెరువులు మొట్టమొదట కబ్జా చేసిన ఎవరు? తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత 1956 నుంచి ఇప్పటిదాకా, లేకపోతే 56 కంటే ముందు చెరువులు కబ్జా అయినట్టయితే ఇక్కడ లేదు. 1956 కంటే ముందు చెరువులు కట్టిరు కానీ చెరువులు కబ్జా కాలేదు. ఈ కబ్జాలు ఈ అంతా పెరిగిన తర్వాత జనాభా పెరుగుతుంది, పట్టణాలు నగరాలు విస్తరిస్తున్నాయి. వాటికి ప్రత్యామ్నాయం ఏం చూపించాలి? వాళ్ళు అనేక చోట్ల కొన్ని చెరువులు కనబడకుండానే పోయినాయి. అసలు ఎక్కడ ఆడ చెరువు ఉంది అనేటువంటి విషయం కూడా మర్చిపోయారు. వరుసగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇంటి పన్నులు, నల్లా పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ కట్టిన తర్వాత ఇంకెవరు పట్టించుకుంటారు? సో రేవంత్ రెడ్డి గారు ఆయన మాత్రమే పరిపాలన చేయగలుగుతారు. అంతకంటే ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెసేతర పార్టీల ప్రభుత్వాలన్నీ కూడా శుద్ధ దండగా వాళ్ళకు పరిపాలన రాలేదు అనేటువంటిది దీని ద్వారా రుజువైపోయింది. రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఈ రాష్ట్రంలో చెరువులు కనిపించాయి, వాళ్ళందరూ పరిపాలన చేయలేకపోయారనేటువంటిది రుజువైపోయింది. ప్రజలు చిన్న చిన్న గల్లీలు అనుమతులు లేకుండా కట్టినటువంటి వాటిని కూల్చితే ఎవరు పట్టించుకోరు. కానీ అన్ని అనుమతులు పొంది 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఆ ఇండ్లల్లో ఉండి 2-3 సార్లు చేతులు మారిన తర్వాత ఒక్కొక్క చోటైతే 2వ తరం అందులో జీవనం సాగిస్తున్నది. మొదటి తరం పోయి 2వ తరాలు కూడా ఆ ఇండ్లల్లోనే జీవనం సాగిస్తుంటే ఇవాళ వాటికి నోటీసులు ఇచ్చి మీరు కూల్చేయండి, నిజమే ఆ చెరువులను కాపాడాలి, కాపాడితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాలల్లో కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఏం చెల్లిస్తారు? మీరు వచ్చి కూలగొడతామంటే వాడు చచ్చిపోయినా పర్వాలేదా? వాడి జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లు, అది అనుమతులు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నాడు. అనుమతులు లేకుండా కట్టుకున్నటువంటి వాటిని మీరు ఏం చేసినా ఎవరు ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. ఇది హైదరాబాద్ బ్రాండ్ మీద, తెలంగాణ బ్రాండ్ మీద ప్రభావం చూపుతుంది. రాజకీయంగా ఆరోపణలు ఏంటంటే హైదరాబాద్లో పెట్టుబడులు రాకుండా తన గురువైనటువంటి రాజకీయంగా అమరావతిలో, ఆంధ్రాలో పెట్టుబడులు పెరగాలనేటువంటిది, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఆంధ్రాకు తరలిపోవాలి, హైదరాబాద్కు వచ్చే పెట్టుబడులను కూడా ఆంధ్రాకు తరలి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక కారణం చేత కావాలని చేస్తున్నట్టుగా కూడా రాజకీయంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల్లో చర్చల్లో కూడా ఉంది. నిజమా అని నేను దానికి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, అబద్ధం అని చెప్పడం లేదు. కానీ ప్రజల్లో ఈ రకమైనటువంటి భావన, చర్చ కూడా ఉన్నది. ఇది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది నిజమా కాదా, దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నదా? ఈ పట్టాల భూముల్లో కట్టుకోవచ్చా లేదా? హైదరాబాద్లో రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా వ్యవసాయాలు అన్నీ దాదాపుగా 90% చెరువుల్లో వ్యవసాయం మాయమైపోయింది. రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి చెరువుల్లో, ముఖ్యంగా రింగ్ రోడ్ అవతల ఇంకా వ్యవసాయం ఉండొచ్చు, రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ఫిషరీస్ చేయట్లేదు. కొన్ని చేపలు పెంచుతున్నారా, అవి కూడా ఒక 10% చెరువులలో కూడా చేపలు పెంచడం లేదు. ఇక మిగిలింది అవి ఏమైనా ఆ నీళ్ళ నిలువ ఉంచడానికి, దానికి మాత్రమే పనిచేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆ చెరువులను ఏం చేయాలి? పోయిన చెరువులు పోయినాయి, ఫస్ట్ ఉన్న చెరువులను కాపాడడానికి, భవిష్యత్తులో చేయడానికి ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్నదా? పటిష్టమైనటువంటి చట్టం తేవాలి. ఇగో ఈ రోజు నుంచి 2024 కట్ ఆఫ్. 2024 కంటే ముందు పర్మిషన్లు ఇచ్చినటువంటిది వేరు. 2024 నుంచి పర్మిషన్లు ఇవ్వడానికి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ పెట్టి గవర్నమెంట్ భూములని, దేవాదాయ శాఖ భూములని, చెరువులని, కుంటలని కాపాడి, మీరు ఏ హైవేకి పోయినా సరే రోడ్డు అటుపక్కన ఇటుపక్కన ఉన్నటువంటి అన్ని గుట్టలు మాయమైపోయినాయి. అన్ని గుట్టలు మాయమైపోయినాయి. ఒకప్పుడు ఆడ పెద్ద పెద్ద గుట్టలు ఉండి పచ్చదనం ఉండేది. అన్ని గుట్టలు మాయమైపోయినాయి, అన్ని వెంచర్లు అయిపోయినాయి. వాళ్ళ ప్రకృతి సమతుల్యత అక్కడ దెబ్బతింటలేదా? అవి కూడా పట్టా భూములే. ఇవాళ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అవన్నీ కూడా చెరువులో కట్టలేదా? ఇవాళ బంజారాహిల్స్ చెరువులో
బంజారా చెరువు తూము ఖైరతాబాద్ కిందికి రావట్లేదా? ఇప్పటికీ ఆ తూము అట్లనే ఉంది కదా. ఆ తాజ్ బంజారా కట్టినటువంటి దగ్గర నుంచి కిందికి ఆ చెరువు కుంట అంతా పోలేదా? పెద్ద పెద్దవన్నీ హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉండి జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి గుట్టలన్నీ మాయమైపోయినాయి, చెరువులన్నీ మాయమైపోయినాయి. వాటిపైన కూడా చేయాలి కదా. పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా ఒకే విధమైనటువంటి పరిపాలన, ఒకే విధమైనటువంటి శిక్ష ఉండాలి. కానీ ఇక్కడ కొందరిని వదిలేస్తున్నారు. కొన్ని విషయాలు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మేము కూలగొట్టలేమని కొన్నిటికి చెప్తున్నారు. సో ఒక్కొక్కటి 111 జీవోలో ఇప్పుడు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మేము అక్కడికి పోలేదంటున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? అనుమతులు ఇచ్చినటువంటిది ప్రభుత్వమే, అనుమతులు సరిగ్గా లేవు, అవి తప్పు, వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతులు తప్పు అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం అంటుంది. బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమా, ఇండ్లు కట్టుకున్నటువంటి ప్రజల? అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళది మాత్రమే తప్పు. ఇక్కడ అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళది తప్పు. వాడు ఏ హోదాతో ఇచ్చినా పర్వాలేదు, వాడు ఏ రాజకీయ ఒత్తిడితో ఇచ్చిండా, భయంతో ఇచ్చిండా, పైసలు తీసుకొని ఇచ్చిండా అనేటువంటిది మనకు సంబంధం లేదు. కానీ అనుమతులు ఇచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వానిదే తప్పు. అనుమతులు ఎవడేమన్నాడు మిమ్మల్ని? ఇప్పుడు అనుమతులు లేని చోట కడతలేరు కదా. ఒకవేళ అనుమతులు లేని చోట కడితే మీరు కూలగొట్టండి, అది జరిగేటువంటిది. ఆ వ్యాఖ్యలను నాకు ఆపాదించారు. బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వివరణ. ఏదో ఉంటుంది చూసిరా, అడుగు తొక్కనేలా, ఏదో కాలు కడగనేలా అని చెప్పేసి, అట్లనే చీమ నా పుట్టలో ఏలైంది, చీమ ఎందుకు గరిచినామంటే నా పుట్టలో ఏలు పెడితే నేను కరవనా అని ఏదో వెనకట చిన్న కథలు చెప్తుండేది కదా. అట్లనే పుట్టలో వేలు పెట్టి కరిపించుకొని ఆ తర్వాత కరిచిందనడము, ఆ తర్వాత విచారం వ్యక్తం చేయడము, నోరుందగా అని చెప్పేసి ఇష్టమైనట్టుగా. ముఖ్యమంత్రి గారు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి వాళ్ళు, జర్నలిస్టులైనా రాజకీయ నాయకులైనా, ముఖ్యంగా రాజకీయ నాయకులు. జర్నలిస్టులు అంటే ఒక్కరో ఇద్దరు కానీ రాజకీయ నాయకులు ఇవాళ మీడియా అటెన్షన్ కోసం, మీడియాలో రావడం కోసం, లేకపోతే వ్యూస్ పెంచుకోవడం కోసం ఇష్టానురీతిగా పద్ధతి పాడు లేకుండా అన్ని హద్దులు చెరిగిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది? గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు రెచ్చగొట్టాలి? ఎందుకు క్షమాపణలు చెప్పాలి? మాట్లాడే ముందే జాగ్రత్త ఉండొచ్చు కదా. మీ చుట్టూ ఇంతమంది వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదని ఎందుకంటే ఒత్తిడులు ఉంటాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి సహజంగా చాలా సమయం బిజీగా ఉంటుంది, ప్రతిదీ తనే ఆలోచించుకోలేరు. అందుకే వరకు ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ప్రభుత్వ పరంగా ఎట్లా మాట్లాడాలి, పార్టీ పరంగా ఎట్లా మాట్లాడాలి, ఈ విషయాలపైన జాగ్రత్తగా ఇవాళ విచారం వ్యక్తం చేస్తున్నటువంటి మాట మాట్లాడారు. కానీ అంతకుముందు అనేక సార్లు ఇవే మాట్లాడారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకరేనా? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది ఆరోపణ చేశారు కదా, వాళ్ళు కూడా క్షమాపణ విచారం వ్యక్తం చేయాలి కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం వల్లనే కవితకు బెయిల్ వచ్చిందని ముఖ్యమంత్రి గారే కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి చేత, పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేత ఇదే వర్తిస్తుంది. సుప్రీంకోర్టు నా ఒక్కరికే మొట్టికాయ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం, మరి అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట ఆ కాంగ్రెస్ నాయకుల చేత ఎందుకు క్షమాపణనో విచారమో ఎందుకు వ్యక్తం చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇది వర్తించదా? వాళ్ళు తప్పు మాట్లాడినట్టే కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన విమర్శ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు సేమ్ అవే వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా వర్తిస్తుంది కదా. కవితకు బెయిల్ రాగానే వెంటనే బయట రుద్దేయాలి. ద్వంద్వ ప్రమాణాలు ఇవన్నీ కూడా. ఒకే కేసులో అరవింద్ కేజ్రీవాల్కేమో మద్దతుగా ఇస్తారట, అదే కేసులో ఉన్నటువంటి కవితను వ్యతిరేకిస్తారట. పాము పడిగైంది, తోక సుట్టమైంది, రెండు ఒకటే కదా, అదే విషపూర్వక కదా. రెండింటిని ఒకే విధంగా చూడాలి కదా. పడగా మాత్రము విషం ఉన్నటువంటి కూరలు మాకు సంబంధం లేదు, కానీ మిగిలినటువంటిదంతా కూడా మాదే అనేటువంటి మాట మాట్లాడము ఏ విధంగా సమంజసమవుతుంది? అందుకనే విమర్శ వెంటనే మేము మాట్లాడాలి, వెంటనే ఖండించాలి. అది ఏమన్నా కానీ ఖండాలుగా ఖండించినవా అయిపోయింది. ఇంతేనా రాజకీయం అంటే?